అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ యాక్చువల్గా కాంగ్రెస్ మనిషి. అస్సాంలో గిరిజనుల్ని తొక్కివేసి వాళ్ళని మత మార్పిడికి గురి చేస్తూ శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు అక్కడ డెమోగ్రఫికల్ చేంజ్ చేసేసి గిరిజనుల ప్లేస్లో ముస్లిం గిరిజన గ్రామాలు తయారు చేస్తున్నారన్నటువంటిది రాహుల్ గాంధీకి వెళ్ళి చెప్తే రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. దాంతో అతను పార్టీకి రాజీనామా చేశాడు, భారతీయ జనతా పార్టీలో చేరాడు. భారతీయ జనతా పార్టీ అతనికి ఏకంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ డెమోగ్రఫిక్ చేంజ్ సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. శరణార్థుల్ని తిప్పి పంపుతున్నాడు, రోహింగ్యాల్ని బంగ్లాదేశీల్ని వెనక్కి పంపుతున్నాడు, న్యాయపరమైన పోరాటాలు చేస్తున్నాడు. అదే సందర్భంలో చట్టపరంగా చర్యలన్నీ తీసుకుంటున్నాడు. రకరకాల ఇష్యూస్ నడుస్తున్నది. ఇప్పుడు ఆయనకి అతి ధైర్యం వచ్చినట్టుంది. ఇప్పుడు హిమంత్ బిశ్వా శర్మ అస్సాంలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది అస్సాంలో. నేను ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేసి గెలవగలను, ఎస్పెషల్లీ సిల్చార్ నుంచి కూడా పోటీ చేసి గెలవగలను అంటున్నాడు. ఈ సిల్చార్ అనేది బ్యారక్ వాలీలో ఉంటుంది. బెంగాలీ స్పీకింగ్ ముస్లిమ్స్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. అక్కడ కూడా గెలవగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.